పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీఎస్పీ నాయకులు కార్యకర్తలను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆకివీడిలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి ఘర్షణకు తలెత్తకుండా చుట్టూ పోలీసు మోహరించి ఘర్షణకు వారిని లోపలికి అనుమతించకుండా ఆకివీడు పెద్దపేట చుట్టూ పెద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఆకివీడిలో 500 మంది పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆకివీడు రామాలయ శంకుస్థాపన కార్యక్రమం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి దంపతులచే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనుమూరు భారత్ కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, కనుమూరు బాపిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, ఆకివీడు మండలం నాయకులు, గ్రామస్తులు, హిందువులు మరియు హిందూ సంఘాల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మృతాశుచ జనప్రవేశ దోష నివారణార్థం అస్మిన్